నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పైన సుప్రీంకోర్టు ఈరోజు కీలకమైనటువంటి తీర్పును వెల్లడించడం జరిగింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలో ద్విసభ్య ధర్మాసనం ఏదైతుందో చాలా కీలకమైనటువంటి తీర్పును వెల్లడించడం జరిగింది. అందులో భాగంగా శాసనసభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో గడ్డం ప్రసాద్, ఆయనను ప్రతివాదిగా చేర్చారు ఈ కేసులో. సో దానిలో భాగంగా స్పీకర్ 3 నెలల్లోపు దీనిపైన ఎమ్మెల్యేల అర్హత పైన ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఒక ఉత్కంఠగా నెలకొన్న విషయం అయితే గమనిస్తూ ఉన్నాం. సో గతంలో ఎప్పటి నుంచో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023 డిసెంబర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10 మంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అవుతున్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో ఈ క్రమంలో వారందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కానీ మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిటిషన్లు వేయడం జరిగింది. సో ఆ పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పు ఈరోజు వెలువడించడం జరిగింది. సో దానిలో భాగంగా చాలా పార్లమెంట్లో జరిగినటువంటి కొంత 2-3 స్పీచ్ల రిఫరెన్స్లు తీసుకొని అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. సుస్థిరమైనటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు శాసనసభ సభ్యుల మీద ఉంది అని చెప్తూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ద్విసభ్య ధర్మాసనం 3 నెలల్లోపు స్పీకర్ ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో దానిలో భాగంగా ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే 10 మంది ఉన్నారో పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ, గూడెం మైపాల్ రెడ్డి కానీ, గద్వాల రామ్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే జైత్యాల సంజయ్ కానీ, రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ కానీ, లింగంపల్లి అరికెపూడి గాంధీ కానీ, తెల్ల వెంకట్రావు భద్రాచలం కానీ, కాల యాదయ్య కానీ, కడేశ్రీ గారు కానీ, ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంది. సో స్పీకర్ ఖచ్చితంగా మరి సుప్రీంకోర్టు డైరెక్ట్ చేసిన తర్వాత కూడా మరి స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా అనర్హత వేటు వేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా అనర్హత వేటు వేసి ఎలక్షన్ పోయేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది ఇక రాబోయే రోజుల్లో, రాబోయే 6 నెలల్లోగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ నెల రోజుల లోపు నిర్ణయం తీసుకుంటారా, 2 నెలల లోపు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే 3 నెలల లోపు నిర్ణయం తీసుకుంటారా తెలియదు. కానీ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక బై ఎలక్షన్స్ ఉప ఎన్నికల సంబంధించినటువంటి అంశం మళ్ళొకసారి తెరపైకి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలను మరి స్పీకర్ ఇక తనకు తప్పదు కాబట్టి ఖచ్చితంగా అనర్హత వేటు వేయడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఒకసారి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి క్లియర్గా మనం చూసినట్లయితే ఒకసారి జూమ్ తీసుకో. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. 3 నెలలుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు తమ వద్ద పెండింగ్లో ఉంచుకోవడం సరికాదు. అనర్హతపై సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టంపై పార్లమెంట్ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఇక ఇది మరి ఎంతవరకు ఉంటారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒకవేళ బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనమైతే చెప్పలేం, కానీ విలీనం కాకపోతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరిపైన కూడా అనర్హత వేటు వేయడానికి చాలా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు అంటే చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. సో ఇక్కడ ఏమంటుంది సుప్రీంకోర్టు అలౌస్ ప్లీజ్ సీకింగ్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్స్ టైమ్ బౌండ్ డెసిషన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్డ్ అగెన్స్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ హూ డిఫీటెడ్ టు ద రూలింగ్ కాంగ్రెస్ పార్టీ బెంచ్ సిజేఆర్ బిఆర్ గవాయ్, ఎవరు సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ ఏజీ మాసిహ్ ఇద్దరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. సో కోర్టు డైరెక్ట్ స్పీకర్ టు డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇన్ మ్యాక్సిమం 3 months, అంటే 3 నెలల్లోగా ఈ స్పీకర్ ఈ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరుతున్నారో వాళ్ళందరిపైన ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్ పైన ఈరోజు స్పీకర్కి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆర్డర్ పాస్ ఇన్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ద కేసు. కోర్ట్ సేస్ దట్ ద స్పీకర్ షెల్ నాట్ పర్మిట్ ఎనీ ఆఫ్ ద 10 MLAs against whom disqualification petition were filed to protract proceedings. Further, the speaker shall draw adverse inference if any MLA tries to protract the proceedings అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలతో పాటు ఎవరైతే ఈ 10 మంది ఎమ్మెల్యే ఎవరైతున్నారో
వీళ్ళల్లో ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనబడతా ఉంది. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో చెప్పలే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో రాబోయే రోజుల్లోగా ఖచ్చితంగా మేబీ ఒక 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలకైతే అవకాశాలు చాలా మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక తీర్పు వెలువరించారు కాబట్టి, అది కూడా స్పీకర్కి డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేశారు కాబట్టి స్పీకర్ ఇక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అయినా కానీ వీళ్ళందరిపైన వేటు వేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అది కూడా 3 నెలలలోపు వేటు వేస్తారు. 3 నెలలు వేటు వేస్తే 6 నెలలలోపు ఎలక్షన్స్ రావడానికి అయితే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇది సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పు. దీనిలో చాలా విషయాలు కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ఏం చెప్పింది అంటే ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్పింది. ఇక్కడ చూడండి, Supreme Court delivers verdict on petitions filed by the BRS leaders seeking a directive to the Telangana Legislative Assembly Speaker for timely action on disqualification proceedings against BRS MLAs who shifted allegiance to the ruling Congress అంటూ చూస్తాను. అంటే ఎవరైతే పార్టీ మన ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో స్పీకర్కి డైరెక్ట్ చేస్తూ ఒక నిర్ణీతమైనటువంటి 3 నెలల కాలం లోపల, అంటే మ్యాక్సిమం 3 నెలల్లోగా ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్ డైరెక్ట్ చేసింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్, పొలిటికల్ డిఫెక్షన్స్ హ్యాస్ బీన్ మ్యాటర్ ఆఫ్ నేషనల్ డిస్కోర్స్. సో ఇది దేశానికి సంబంధించినటువంటి ఒక మ్యాటర్ అంటూ కూడా చెప్తూ ఉన్నాం. ఇఫ్ నాట్ కర్వ్డ్ ఇట్ హ్యాస్ ద పవర్ టు డిస్రప్ట్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేది కొంత ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశంగా కనబడతా ఉంది. సో వీ హ్యావ్ రిఫర్ టు వేరియస్ స్పీచెస్ మేడ్ ఇన్ ద పార్లమెంట్ లైక్ మిస్టర్ రాజేష్ పైలట్, అదేవిధంగా దేవేంద్రనాథ్ మున్షి, వీళ్ళిద్దరి రిఫరెన్స్ ఎవరైతే స్పీచెస్ ఉన్నాయో వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడినటువంటి స్పీచ్లను రిఫరెన్స్ తీసుకొని ఈ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో దీన్ని ప్రోత్సహించొద్దు, ఈ ఫిరాయింపులకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా అనర్హత వేటు వేయడానికి ఈరోజు ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకొని చెప్పేసి పార్లమెంట్లో వీళ్ళిద్దరు మాట్లాడిన గతంలో. సో దాని రిఫరెన్స్గా తీసుకొని ఇటు శాసన స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పార్లమెంట్ అయితేనేమో లోక్సభ స్పీకర్ కానీ వాళ్ళకు అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు శాసనసభకు సంబంధించిన విషయం కాబట్టి శాసనసభ స్పీకర్కే ఈరోజు డైరెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీ కన్క్లూడ్ దట్ టు హ్యావ్ స్పీకర్ డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ వాస్ టు అవాయిడ్ డిలే బిఫోర్ ద కోర్ట్స్. సో మా కోర్టు పరిధిలో మేము డెసిషన్ తీసుకోనంత వరకు, మేము డెసిషన్ తీసుకునే లోపే మీరు తీసుకోవాలి, మీరు తీసుకుంటే బాగుండదు, మీ మీద మా గౌరవం ఉందని ఇక ఇండైరెక్ట్గా స్పీకర్కు ఏదైతే రాజ్యాంగ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ పెడుతున్నారో ఆయనకు ఈరోజు మొట్టికాయలు వేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. Thus, for expedition disposal of proceedings, it was entrusted to the Speaker. It was argued that we cannot decide the case since issue pending before larger bench. అంటే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది కాబట్టి మేము ఇంకా డిలే చేయడం మంచి పద్ధతి కాదు కాబట్టి మేము మీకు 3 నెలలకు ఈరోజు చర్యలు తీసుకోని చెప్పేసి కూడా డైరెక్షన్స్ ఇస్తున్నట్టు చాలా స్పష్టంగా చెప్తాను. వీ హ్యావ్ ఆల్సో రిఫర్ టు కిహోటో హోలోహాన్ where powers of judicial review were very limited with respect to article 136 and 226A అంటూ చూస్తానంటే కొన్ని రిఫరెన్స్గా తీసుకొని ఆ రిఫరెన్స్ల ప్రకారం మేము ఈరోజు ఈ తీర్పు వెలువరిస్తుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అదేవిధంగా సిజే జస్టిస్ గవాయ్ ఆధ్వర్యంలో ఈరోజు చాలా స్పష్టమైనటువంటి తీర్పులు వెలువరించినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే 3 నెలల్లోపు స్పీకర్ ఎప్పుడైనా వీళ్ళ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయడానికి చాలా ఎక్కువగా అవకాశాలు అవుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ఎల్పీ విలీనం అయితే తప్ప, ఒక బీఆర్ఎస్ విలీనం అయితే ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చు, విలీనం కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ 10 మంది పైన వేటు వేయడానికి అవకాశాలు అవుతున్నాయి. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలకైతే రంగం సిద్ధమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది సుప్రీంకోర్టు వెలువరించినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పైన ఒక సుప్రీంకోర్టు తీర్పు. చూస్తున్నానండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.